హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మీకు చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో నేను చూపిస్తాను, చూస్తూ ఉండండి. చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు వచ్చేసి చికెన్, అల్లం వెల్లుల్లి, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమోటా పండు చూస్తూనే ఉండండి. మళ్ళీ మసాలాలు చూపిస్తాను. చికెన్ అయితే కుక్కర్లో ఉడికిపోయింది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇందాక కావాల్సిన పదార్థాలు చూపించాను కదా, అవన్నీ మిక్సీ పట్టుకున్నాను. ఏవేవంటే తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి, అలాగే టమోటా పండు. గ్రేవీ కోసం కొన్ని బుడ్డపప్పులు వేశాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. పట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి, లేకపోతే పచ్చిమిర్చి చేదు వస్తుంది. ఇందాక చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూపించాను కదండి. చికెన్ తొందరగా కావాలని నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను. వాటర్ ఏమీ వేయలేదు. ఉప్పు, పసుపు వేసి ఇలాగే ఉడకబెడతాను. 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టండి. చూడండి, ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు చూపించిన ఈ గ్రేవీ మొత్తాన్ని ఇందులో వేసేయండి. చూడండి, ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం పట్టిన ఈ గ్రేవీని వేసి బాగా నూనె పైకి తేలే వరకు ఆయిల్లోనే ఉడకనివ్వాలి. చూడండి, ఇలా నూనె పైకి తేలింది. నేనైతే కొద్దిగానే వేసాను, ఎందుకంటే ఆవాల నూనె కాబట్టి తక్కువనే వేసాను. నూనె పైకి తేలే లోపల ఇదిగోండి, చికెన్ ఉడికింది. 4 విజిల్ లేపించినాను. చూడండి, ఇది ఇందులో వాటర్ ఉంది కదా, ఈ వాటర్తో సహా గ్రేవీలో పోసేయండి. వీడియోలో చూపించినట్టు ఇలా నీళ్ళతో సహా ఇందులో గ్రేవీలో వేసేయండి. వాటర్ని కూడా వేసేయండి. చూడండి, ఇలా గ్రేవీలో నేను వాటర్తో సహా చికెన్ వేసిన తర్వాత ఇలా మొత్తం కలపెట్టుకోండి, మిక్స్ చేయండి. ఇప్పుడు అందులో మసాలాలు చూపిస్తాను. ఇందులో నేను అన్నీ హోమ్మేడ్ మసాలాలండి. ఇది వచ్చేసి కారం పొడి, గరం మసాలా, అలాగే జీరా పౌడర్, కాలా మిర్చి, ధనియా పౌడర్ వేసానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షనల్. ఇలా ఉడికేటప్పుడే మొత్తం మసాలాలన్నీ వీటిలో వేసుకొని బాగా కలియబెట్టుకోండి. నాకు గ్రేవీ కావాలి కాబట్టి నేను అందులో కొంచెం పెరుగు కూడా వేస్తున్నాను. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. పెరుగు వేసిన తర్వాత మొత్తం నేను మిక్స్ చేశానండి. ఇప్పుడు ఈ చికెన్ని మసాలా గ్రేవీలో మొత్తము ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి, మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ కొద్దిగానే వేసాను. మీరు కావాలంటే ఎలా అయినా వేసుకోండి. మళ్ళీ మీకు ఒక డౌట్ వస్తుంది, చికెన్ కర్రీ ఎందుకు తెల్లగా ఉందంటే నేను పట్టించిన కారం పొడి కొద్దిగానే వేశాను, మంట ఉంటుంది. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యూజ్ చేసాం కాబట్టి కొద్దిగానే వేశాను. పిల్లల కోసం చేశాను కాబట్టి చూసేసాను. మీ ఇష్టం, మీరు ఎట్లయినా వేసుకోండి, అది ఆప్షనల్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ గ్రేవీ ఎలా వచ్చిందో. అలాగే నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్.